అందరికీ నమస్కారం. రేపు ఐటీడీఏ పాడేరులో పీఎం జన్‌మన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో, వాళ్ళకి పెండింగ్ బిల్స్ వెంటనే తక్షణమే ఇవ్వాలని చెప్పేసి ఆదివాసీ గిరిజన సంఘం తరపున ధర్నా కార్యక్రమం నిర్వహించాము. ఈ కార్యక్రమానికి జన్‌మన్ ఇల్లు సంబంధించిన లబ్ధిదారులందరూ కూడా ఇప్పటివరకు పెండింగ్ బిల్స్ ఉన్నవాళ్ళు, అలాగే అదనపు రూ. 1,00,000 తక్షణమే ఇవ్వాలని చెప్పేసి మన డిమాండ్‌ని మనం అమలు చేస్తూ రేపు ఖచ్చితంగా ఆ కార్యక్రమం జరుగుతుంది. సో, ఆ కార్యక్రమానికి ప్రజలు ఖచ్చితంగా పీఎం జన్‌మన్ ఇల్లు సంబంధించిన లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పాడేరు ఐటీడీఏ దగ్గర 10 గంటలకు హాజరు కావాలని చెప్పేసి కోరుతా ఉన్నాము. చాలామంది గ్రామాల్లో కూడా ఒక ప్రచారం చేస్తా ఉన్నారు. డబ్బులిస్తే పెరిగిన డబ్బులు రూ. 1,00,000 ఇస్తారని చెప్పేసి చాలా అపోహలున్నాయి. ఆ అపోహలను దయచేసి మీరు మానుకోవాలి. మనం డబ్బులిస్తే రావు. మనం ఖచ్చితంగా గొడవ చేస్తేనే పెరిగిన రూ. 1,00,000 రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడానికి సిద్ధపడుతుంది. అలాగే ఇప్పుడు 2026 లోపు మనం ఈ బిల్లు గాని చెల్లించకపోతే ఎవ్వరు కూడా రూపాయి వచ్చే పరిస్థితి ఉండదు. దీన్ని మీరు గమనించి, ఆలోచించి మీకు ఎన్ని పనులున్నా ఖచ్చితంగా మీరు వదులుకొని రేపు ఐటీడీఏ ముందు 36,000 మంది లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో, ఎవరికైతే పెండింగ్‌గా బిల్స్ ఉన్నాయో, ఒక బిల్లు కూడా అవ్వని వ్యక్తులు ఉన్నారో వాళ్ళందరూ కూడా రేపు ఐటీడీఏ ముందు రావాలని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. మనం మన ఫండు పూర్తిగా ఐటీడీఏలో వచ్చింది. కానీ ఆ ఐటీడీఏ చలి ఉత్సవాలని, వేరే ఉత్సవాలని చెప్పేసి ఖర్చు పెడతా ఉంది. మన డబ్బులు వేరే వైపు మళ్లించే ప్రయత్నం జరుగుతా ఉంది. కాబట్టి దీన్ని మనం ప్రశ్నించకపోతే, అడగకపోతే రేపు మనకు ఆ బిల్స్ వచ్చే పరిస్థితి ఉండదు. పెంచిన రూ. 1,00,000 కూడా ప్రభుత్వం కేటాయించి ఇచ్చే పరిస్థితి ఉండదు. కాబట్టి ఇది దృష్టిలో పెట్టుకొని మీరందరూ కూడా రేపటి ఆదివాసీ గిరిజన సంఘం చేపడుతున్న ధర్నాకు తప్పనిసరిగా పీఎం జన్మన్ లబ్ధిదారులందరూ కూడా హాజరు కావాలని చెప్పేసి కోరుతా ఉన్నాను. మీరు అందరూ కూడా ఈ కార్యక్రమం విజయవంతం చేస్తారని ఆశిస్తున్నాను. ధన్యవాదములు.